నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ మాట తనకు శిరోధార్యం. ఎంపీ మోపుదేవి. అమతలూరు మండల గ్రామాల్లో ఆడుదాం క్రీడలు ప్రారంభం. రంగాకే నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యప్రసాద్. నేడు గుల్లపల్లిలో ఎమ్మెల్యే సత్యప్రసాద్ పర్యటన. ఎమ్మెల్యే కోన ఇంటి ఎదుట అంగన్వాడీల నిరసన. ఎస్సీ ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అందించాలి. సీఎం జగన్ మాటే తనకు శిరోధార్యమని రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. మంగళవారం రేపల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ తనను రాజ్యసభకు పంపించి జగన్ కు ఎప్పుడు దూరం కానన్నారు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ విజయానికి కృషి చేస్తామని మోపుదేవి తెలిపారు. సీఎం జగన్ తనను ఎంతగానో గౌరవించారని తెలిపారు. అసంతృప్తికి గురైన తన సామాజిక వర్గం నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సందర్భాల్లో చెప్పాను, 2019లో నేను ప్రత్యేక కొన్ని కారణాల చేత ఇక్కడ ఓడిపోయినప్పుడు కూడాను నా గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా చిన్న భంగం కూడా కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగానే చెప్తారు. లేకపోతే నా వరకు నాకు రాజ్యసభ కూర్చునే అవకాశం అనేటువంటిది ఖర్చు రాష్ట్రది. నేను ఎంత ప్రయత్నం చేసినా మమ్మల్ని గుర్తించారు కాబట్టి మాకు ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఇక రెండోది, నిన్ననే మన టీచర్స్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నప్పుడు సందర్భాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని బట్టి నేను కేవలం ఆ కార్యక్రమానికి సంబంధించిన అంశాల మీదే. గ్రామీణ ప్రాంతంలో కనుమరుగవుతున్న క్రీడలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టారని ఎంపీపీ రాంపర్ల నరేంద్ర కుమార్ అన్నారు. అమతలూరు మండల గ్రామాల్లో మంగళవారం ఆడుదాం ఆంధ్ర ఆటకు ప్రారంభించినట్లు ఎంపీడీఓ షేక్ సుబాని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రం అమర్తలూరులోని జెడ్పీటీసీ హైస్కూల్లో సర్పంచ్ దేవరకొండ రాము ఆడుదాం ఆంధ్ర ఆటలు ప్రారంభించారు. ఎంఈఓ గారికి అనే కార్యక్రమం దాదాపు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అంటే దాదాపు 54 రోజులు జరిగే కార్యక్రమం. ఈ రోజే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నల్లపాడు గ్రామంలో ఈ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి క్రీడల్లో బాగా వెనకపోయి ఉంటారు. మరి గ్రామీణ ప్రాంతంలో క్రీడల్ని వెలికి తీయడానికి, క్రీడలో ప్రోత్సహించడానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించే ఉద్దేశంతో అందరినీ క్రీడాకారుల్ని అందరూ ఆడలేకపోతున్నారు దూర నుండి వెళ్ళి. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్రీడలు ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళ ఆడాలని ఉండదు, కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళ కబడ్డీ అంటే ఇప్పుడు క్రికెట్, మరి వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ అటువంటి ఆటలు ఆడటానికి మరి మంచి సామర్థ్యం కూడా అందజేశారు. కాస్ట్లీ విలువైనటువంటి ఏదో బాగా ఆడి సూర్యాత్మకంగా బాగా అలవర్చుకునే ఆటల్ని ప్రోత్సహించి ఒక విద్యలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రజలు ఎక్కడైతే గ్రామాల్లో యువత ఎవరైతే స్పోర్ట్స్ రంగంలో వెలికి రాలేక ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఆడాలనే ఉత్సాహం ఉండి కూడా బయటికి రాలని వాళ్ళు చాలా మంది యువత ఉన్నారు. ఆ యువతని వాళ్ళ టాలెంట్ ని బయటికి తీయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చెప్పినట్టుగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వేదిక కావాలన్నమాట ఎదగటానికి, ప్లస్ గుర్తింపు కూడా రావాలన్నమాట. అది రావాలి అంటే ఒక ఏదో ఒక కార్యక్రమం అందులో ఒకటి వస్తే అందులో నుంచి మనకి విలేజ్ నుంచి మండల్, మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ, కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా, జిల్లా నుంచి
స్టేట్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఈ వెళ్తే వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ వస్తాయి. కాబట్టి వచ్చేసి మంచి ఉత్సాహవంతులైనటువంటి గ్రామీణ ప్రాంత యువకులందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాను. రాజకీయాలలో పేదల పక్షాన పోరాడిన దిరోదత్తారుడు వంగవీటి మోహనరంగ అని రేపల్ల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ అన్నారు. వంగవీటి రంగ 35వ వర్ధంతి సందర్భంగా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో మంగళవారం జరిగిన వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రేపల్లె సంయుక్తకర్త మత్తి భాస్కర్ రావు పాల్గొన్నారు. రేపల్ల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ బుధవారం సాయంత్రం 4 గంటలకు చెరుకుపల్లి మండల గొల్లపల్లి గ్రామంలో పర్యటిస్తారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లాది రామకృష్ణ తెలిపారు. పుల్లపల్లి తూర్పు ఎస్టీ కాలనీ వద్ద నుండి గౌడపాలెం వరకు రచ్చబండ వరకు ఎమ్మెల్యే పర్యటన కొనసాగిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొంటారని రామకృష్ణ కోరారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులతో భాగంగా బుధవారం బాపట్లలోని ఎమ్మెల్యే ఇంటి ఎదుట అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతి నివాసం ముందు కూర్చుని పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను అనుగుణించేలాగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సిగ్గుచేయటని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సర్వమే న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆదేశించారు. కలెక్టరేట్ తో జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విలేజ్నెస్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బాధితులకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు 4 రోజుల్లో అధికారులు ఇవ్వాలని ఆదేశించారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.